హాయ్ ఎవ్రీవన్. మనం ఈ వీడియోలో తెలంగాణ సమాజం, సాహిత్యం, సంస్కృతి అనేది చూద్దాం. మరి సంస్కృతి అంటే కల్చర్ అనేది ఆంగ్ల భాష పదం. కల్చర్ అనే పదమూలాలు జర్మన్ భాషలో ఉన్నాయి. ఈ జర్మన్ శాస్త్రవేత్త ఈబి టేలర్ ప్రకారం సమాజంలో సభ్యుడిగా ఉంటూ మనిషి ఆర్జించిన జ్ఞానం, నమ్మకాలు, నైతిక విలువలు, కళలు, అలవాట్లు, ఆచారాలు, సంప్రదాయాల మొత్తమే సంస్కృతిగా పేర్కొనడం జరిగింది. మరియు తెలుగు భాష గుర్తింపు. తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా లేదా అజంతా భాషగా గుర్తిస్తారు. మరి క్రీస్తు శకం 1వ శతాబ్దానికి చెందినటువంటి నాణాలు జగిత్యాల జిల్లా కోటిలింగాలో లభించాయి. ఈ నాణాలపైన మనకు గోబద నారాయణ అనే పేర్లు ఉన్నాయి. తెలుగు భాషలో తొలి పదాలుగా ఈ గోబద నారాయణ అనే పేర్లను పేర్కొనడం జరుగుతుంది. మరియు సొసైటీ అనే ఇంగ్లీష్ పదం సొసైటస్ అనే లాటిన్ పదం నుండి పుట్టింది. సొసైటస్ అనే పదం సోపియస్ అనే పదం నుండి ఆవిర్భవించింది. మరియు సోపియస్ అనగా కామ్రేడ్ లేదా మిత్రుడు లేదా సోదరుడు అని అర్థం. తెలంగాణలో జీవనది అయిన గోదావరిని తెలివాహ నదిగా పిలిచేవారు. మరియు గంగరాజు ఇంద్రవర్మ వేయించినటువంటి పుర్లీ శాసనంలో త్రిలింగ, తిల్లింగ, తెలంగ అనే పదాలు వాడబడ్డాయి. టాలమీ తను రచించిన ది గైడ్ టు జాగ్రఫీ గ్రంథంలో గోదావరి నదిని తెలివాహ నది అని పేర్కొనడం జరిగింది. మరియు తెలంగాణ ప్రాంతాన్ని పురాణాలలో దక్షిణాపదం అని పేర్కొన్నారు. దక్షిణాపదం అనగా నర్మదా, తుంగభద్ర నదుల మధ్య ప్రాంతాన్ని దక్షిణ పదంగా పేర్కొనడం జరుగుతుంది. కాకతీయుల అనంతరం ఢిల్లీ సుల్తాన్ల వజీరు అయినటువంటి మాలిక్ మక్బూల్ పరిపాలించిన వరంగల్ ప్రాంతాన్ని త్రిలింగాన్గా పిలిచేవారు. మరియు త్రిలింగ దేశం అంటే శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం ఈ 3 ప్రాంతాలను కలిపి మనం త్రిలింగ దేశంగా పేర్కొనేవారు. ఋగ్వేదంలోని ఐతరేయ బ్రాహ్మణంలో తొలిసారిగా ఆంధ్ర ప్రస్తావన పేర్కొనడం జరిగింది. మరియు తెలంగాణ అనే పదం ఉన్న శాసనాలు ఏంటి అంటే తెల్లాపూర్ శాసనం, వెలిచెర్ల శాసనం, తిరుమల చిన్నకంచి శాసనాలు. మరి ఇక్కడ మెయిన్గా ఇంపార్టెంట్ బిట్లు చూసినట్లయితే మనకు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా దేన్ని పేర్కొనడం జరిగింది అని అడగడం జరిగింది. మరియు అదేవిధంగా గోబద నారాయణ అనే తెలుగు భాషలో తొలి పదాలు ఏమిటి, తెలుగు భాషలో తొలి పదాలు ఏంటి అని కూడా అడగడం జరిగింది. అవి గోబద నారాయణ. మరియు సోపియస్ అంటే అర్థం ఏమిటి అని కూడా అడగడం జరిగింది. సోపియస్ అంటే అర్థం కామ్రేడ్ అంటే మిత్రుడు లేదా సోదరుడు అనే అర్థం. తర్వాత సొసైటస్ అనే పదం ఏ పదం నుంచి ఆవిర్భవించిందంటే సోపియస్ పదాన్ని అనే పదం నుంచి ఆవిర్భవించింది. మరి తెలంగాణలో జీవనది గోదావరిని ఎలా పిలిచేవారు అంటే తెలివాహ నదిగా పిలిచేవారు. ఇది కూడా బిట్టుబడడం జరిగింది. పుర్లీ శాసనం ప్రకారం త్రిలింగ, తిలింగ, తెలంగాణ